హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కిచెన్లో పనులన్నీ పూర్తి చేసుకొని కావ్య అయితే ఇక రూమ్లోకి వస్తుంది. వచ్చేసరికి ఇక ఆ పసిబిడ్డ ఏడుస్తూ ఉంటాడు. రాజ్ కన్నా ఇప్పుడే కదరా డైపర్ చేంజ్ చేస్తాను, ఇంకా ఎందుకురా ఏడుస్తావు అని చెప్పి అనగానే సరిపోయింది, డైపర్ చేంజ్ చేస్తే పిల్లలు ఏడవకుండా ఉంటారా ఏంటి, వాడికి ఆకలి వేస్తుంది అందుకే ఏడుస్తున్నాడు అనగానే పాలు కూడా ఉన్నాయి కదా తాగరా అనగానే వాడు పాలు తాగడం కాదు, వాడు ఉగ్గు కూడా తినాలి, అప్పుడే వాడు ఏడుపు ఆపుతాడు. అయినా ఒక పసిబిడ్డని తల్లి దగ్గర నుండి తెచ్చేటప్పుడు కనీసం వాడికి ఏం కావాలి ఏం చేయాలనేది తెలుసుకోకుండా ఎలా తీసుకొస్తారో ఏంటో, ఆగండి అని చెప్పి అనగానే ఉగ్గంటే ఏంటి అని చెప్పి అమాయకంగా అడుగుతాడు రాజ్. ఇక ఆ మాటలకి కొంచెం సేపు ఓపిక పట్టండి అని చెప్పి ఇక కిందికి వస్తుంది. తన కోసం ఆ పసిబిడ్డ కోసం ఏదైనా తయారు చేయాలి అని చెప్పి రావడంతో ఇదేంటి నేను ఇప్పటికిప్పుడు ఏం తయారు చేస్తాను, ఖచ్చితంగా ఒక 2-3 రోజులైతే ఇక రైస్ అన్నీ కలిపి ఇక ఎండపెట్టి మొత్తం చాలా పెద్ద ప్రాసెస్ కదా, ఆ పసిబిడ్డ ఏడుపు ఆపేలా లేడు, వాడికి బాగా ఆకలేసేలా ఉందని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంతలో కళ్యాణ్ వస్తాడు. ఏంటి వదిన, ఏంటి అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు అనగానే లేదు కళ్యాణ్, ఆ బాబు బాగా ఏడుస్తున్నాడు, ఆకలికి చిన్నపిల్లాడు కదా తట్టుకోలేక ఏడుస్తున్నాడు, వాడి ఆకలి తీర్చాలి, అందుకే ఏం చేయాలా అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాను కవి అనగానే అదేంటి అలా ఎలా తిరుగుతారు మీరు, మీకు అనుగుణంగా అన్నయ్య ఇక ఏ విషయంలో కూడా మీకు ఎప్పుడు కూడా నిరాశ మిగిల్చారు, ఇక బిడ్డ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు వదిన, ఇక అన్నయ్య చూసుకుంటాడు, అంత భరోసాగా ఇంటికి ఆ బాబుని వేసుకొని వచ్చాడు కాబట్టి ఆ బాబు ఆకలి తీర్చే బాధ్యత తన రక్తం సంబంధించిన బిడ్డ అని చెప్పి అందరి ముందు చెప్పారు కాబట్టి ఇక అన్నయ్య చూసుకుంటారు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కోపంతో అంటాడు. ఏంటి కవి గారు, మీరు కూడా మీ అన్నయ్య తప్పు చేశాడంటే నమ్ముతున్నారా అని చెప్పి అనగానే ఇక అలానే చూస్తాడు కళ్యాణ్. ఏంటి వదిన నువ్వు మాట్లాడేది అనగానే మీ అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు, ఆయన ఈ తప్పు చేయరని నా మనస్సాక్షి చెప్తుంది, ఆ బిడ్డ తల్లి ఎవరంటే చెప్పడానికే ఆయన ఇష్టపడట్లేదు, అలా అని చెప్పి ఆయన ఆ బిడ్డని వదలడానికి ఇష్టపడట్లేదు, ఆయన మనసులో ఏదో పెద్ద విషయమే దాగి ఉంది, కానీ ఆ విషయాన్ని మాత్రం ఆయన బయట పెట్టట్లేదు, కానీ ఇక మీ అన్నయ్య చేసిన పనికి ఆ బిడ్డ మీద మనం కోపం చూపిస్తే ఎలాగా, పసిబిడ్డ దేవుడితో సమానం, ఇక ఏడుస్తూ ఉన్నాడు, ఆకలికి చిన్నపిల్లలు తట్టుకోలేరు, ఏంటి కళ్యాణ్ అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే వదిన నిజంగా నువ్వు దేవత వదిన, నేను ఇక అన్నయ్య మీద కోపం గురించి ఆలోచించాను తప్పించి ఇక బిడ్డ ఆకలిని నేను ఇక తెలుసుకోలేకపోయాను, పదవదిన మనం ఎక్కడికైనా షాప్లోకి వెళ్ళి సెర్లాక్ లాంటివి ఏమన్నా దొరుకుతాయేమో కదా అనగానే అవును కదా కళ్యాణ్ పద అని చెప్పి ఇద్దరు కూడా అప్పటికప్పుడు ఇక మెడికల్ షాప్లో సెర్లాక్లు దొరుకుతాయి కదా అక్కడికి వెళ్ళి వెంటనే కూడా ఇక బాబుకు సంబంధించిన ఫుడ్ని అయితే తీసుకుని వస్తారు. ఫుడ్ ప్యాకింగ్ కవర్ వచ్చేసి కళ్యాణ్ పట్టుకుంటాడు. ఇక వస్తూ ఉంటే హాల్లో అప్పటికే అందరినీ పోగేసి ఇక నుంచోబెడుతుంది రుద్రాణి. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కావ్య అలాగే ఇక కళ్యాణ్ని చూస్తూ ఉంటారు. మరొక పక్క ఇక అపర్ణాదేవి అయితే చాలా సీరియస్గా కావ్య వంక చూస్తూ ఉంటే మరొక పక్క అనామిక కళ్యాణ్ వంక సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక ఇద్దరిని చూసి ఆగండి అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక వెంటనే కావ్య నుంచుని అలానే చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు కావ్య అని చెప్పి అడగగానే ఇక కళ్యాణ్ చేతిలో ఇక అది చూసి ఫుడ్ ప్రోడక్ట్ చూసి అదేంటి ఇంకా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడుగుతావేంటక్క, అలా ఇద్దరు కూడా బయటకు వెళ్ళి అదిగో ఆ ఫుడ్కు సంబంధించిన కవర్ చూసే తెలియట్లేదా, ఆ బాబు కోసం ఏదో తెచ్చినట్టున్నారు అని చెప్పి అంటుంది. వెంటనే కావ్య అవునత్తయ్య, బాబు గుక్క పట్టి ఏడుస్తున్నాడు ఆకలికి, ఇక అందు గురించే వాడు తినడానికి ఇక సెర్లాక్ తీసుకొని వస్తున్నాను అని చెప్పి అంటుంది. వెంటనే ఇక అపర్ణ కావ్య ఏం చేస్తున్నావు నువ్వు, అంటే నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, రాజ్ దృష్టిలో నువ్వు మంచిదానివి, మేమందరం మంచి వాళ్ళం కాదని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా,
జీవితంలో వాడు చెయ్యని పెద్ద తప్పు ఒకటి చేశాడు. ఆ తప్పుకి ప్రతిఫలంగా ఒక బిడ్డను కూడా తీసుకొని వచ్చాడు. ఈ ఇల్లు పరువు ప్రతిష్టలు ఆలోచించకుండా ఆ బిడ్డతోనే ఉంటాను, ఆ బిడ్డే నా జీవితం అని చెప్పి కరాఖండిగా చెప్పాడు. నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడని ఎంతో నమ్మకంగా ఉన్న నాకు ఇక నా నమ్మకానికి వమ్ము తెచ్చిన పని చేశాడు. అలాంటి ఇక వాడికి నువ్వు సహాయం చేయడం ఏంటి? ఆ బిడ్డని వాడు ఎంతో ఇదిగా నా బిడ్డని నేను చూసుకోగలను అని చెప్పి అంత ఇదిగా చెప్పిన వాడు నువ్వు సాయం చేయకపోతే ఆ బిడ్డని పెంచలేడా వాడు? అయినా ఒక భార్యగా భర్త తప్పు చేస్తే ఖచ్చితంగా ఇక వాడికి బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి. కానీ వాడు తెచ్చిన ఆ బిడ్డని నువ్వు కూడా సేవలు అందిస్తూ ఇంట్లో ఇక ఒక ఆయాలాగా మారిపోతావని అనుకోలేదు. నువ్వు చేసేదంతా రాంగ్ అని చెప్పి అపర్ణ అంటుంది. ఆ మాటకి వెంటనే అత్తయ్య గారు, మీరుకి ఏమీ అర్థం కావట్లేదు. నేను ఎన్నిసార్లు మీకు సమాధానం చెప్తున్నా మళ్ళా మీరు మొదటికే వస్తున్నారు. ఇక మీ అబ్బాయి చేసిన పనికి ఆ పసిబిడ్డకి ఎందుకు వేస్తారు శిక్ష అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఈ లోపల రాజు అయితే కొంచెం పాలు ఉంటే తాగించి ఇక బయట గొడవ జరుగుతుంది ఏంటా అని చెప్పి బయటికి వస్తాడు. ఇక బిడ్డను తీసుకొని ఈ లోపల ఇక అనామిక వెంటనే కూడా, ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అనగానే, అర్థం కాలేదా? మా వదిన్ని తీసుకొని ఇక ఈ ఫుడ్ని తీసుకురావడానికి వెళ్ళాను. ఇదంతా కూడా కనబడుతూనే ఉందిగా, మళ్ళీ ఎందుకు అడుగుతావు అని చెప్పి కళ్యాణ్ అంటాడు. అవునవును కనబడుతూనే ఉంది మీ వ్యవహారం. అయినా మీరు మీ మగవాళ్ళంతా ఇంతేలేండి. కట్టుకున్న భార్యలకి విలువివ్వకుండా వేరొక చోట ఎక్కడో ఒక అమ్మాయికి ఇక ప్రెగ్నెంట్ చేసి ఇలాగే పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. ఇక ఆ మనిషిని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక మీ వదిన మీరు కలిసి ఏం ఉద్ధరించాలని చూస్తున్నారు అని చెప్పి అనామిక అంటుంది. రాజ్కి ఇక ఆ అనామిక అలా మాట్లాడుతుంటే మనసు చాలా నొచ్చుకుంటుంది. కానీ ఏమీ అనకుండా సైలెంట్గా అట్లానే చూస్తూ ఉంటాడు. అంతా చూసావు కదా, ఈ రోజుకి నువ్వు ఎంత పై స్థానం నుంచి కిందకు పడిపోయావో అర్థమవుతుందా రాజ్ నీకు? ఇక ఆ బిడ్డ గురించి వివరాలను చెప్పకుండా ఇక ఆ బిడ్డని తల్లి దగ్గరకు పంపించకుండా ఇంట్లో అందరి ముందు ఒక దోషిలాగా నుంచొని ఉన్నావు. ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పకపోతే ఇంకా నిన్ను కిందకి దిగజార్చడమే కాదు, సమాజం నిన్ను ప్రశ్నిస్తుంది. అలాగే ఈ ఇంటి గౌరవ మర్యాదల్ని తీసేస్తుంది రాజ్ అని చెప్పి ఇక అపర్ణాదేవి గట్టిగా మాట్లాడుతుంది. ఇక వెంటనే కావ్య, ఏమండి ఇదిగోండి ఫుడ్ని తీసుకొని వచ్చాను, తీసుకొని ఇది ఇక బాబుకి తినిపించండి అని చెప్పి అంటుంది. ఈ లోపల అపర్ణాదేవి వెంటనే, కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత చెప్తున్నా కూడా ఇంకా నువ్వు నీ ధోరణిగా నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేస్తున్నావంటే అర్థం ఏంటి? నా మాటకి విలువ ఇవ్వనట్టే కదా అని చెప్పి ఇక అపర్ణ అయితే చాలా గట్టిగా అరుస్తుంది కావ్య మీద. ఏంట్రా రాజ్ ఇదంతా? చెప్పు, నీ మనసుకి ఇదేమైనా కరెక్ట్ అనిపిస్తుందా? ఆ బాబు వివరాలన్నీ చెప్పవు, అలా అని చెప్పి ఆ బాబుని తల్లి దగ్గర వదలమంటే వదలవు, అలానే ఇంట్లో తిష్ట వేసి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అని చెప్పి అపర్ణాదేవి అంటూ ఉంటే వెంటనే ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి, రాజ్ నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాము, ఇంకా ఇప్పటికి మా ఓపికలు కూడా నశించాయి. దయచేసి ఆ బిడ్డను తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టిరా. కనీసం వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే ఆ బిడ్డకి కరెక్ట్గా అన్ని ఆహారాలు అందుతూ ఉంటాయి. ఇక్కడ ఉంటే నువ్వు చూసుకోలేవు అని చెప్పి ఇక తన మనసులో ఉన్న ఆశని ఆ రకంగా బయటపెడుతుంది. ఆ బావుని మెల్లగా ఇక వదిలించుకునే ప్రయత్నం చేస్తే రేపటి రోజు కళ్యాణ్కి ఎలాంటి అన్యాయం జరగదని తన ఆశ తనకి ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే, మీ అందరికీ కూడా మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ బిడ్డ నా బిడ్డని ఎక్కడో వదిలేసి రమ్మనే హక్కు ఎవరికీ లేదు. ఎవరి బిడ్డలు వాళ్ళ దగ్గరే ఉండాలి. ఏంటి పిన్ని, ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడున్నాడు? నీ దగ్గర ఉన్నాడా లేదంటే వేరే దగ్గర ఉన్నాడా? ఎవరి బిడ్డలు వాళ్ళకి ఎక్కువే. వీడు నా కొడుకు, అలాంటి వాడిని నేను ఏ రకంగా వదిలేయాలి? వాడేమీ అన్నది కాదు అనగానే వెంటనే ఇక కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రాజ్ ఆ మాట అంటూ ఉంటాడు, కానీ కావ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకుండానే ఉంటుంది. ఇక వెంటనే కూడా రాజ్ అయితే, ఈ బిడ్డ గురించి నువ్వెందుకు అనరాని మాటలు అనిపించుకుంటావు కళావతి? నీకు నేను ఇక ఎలాంటి సహాయం అడగను, నువ్వు నాకు కూడా ఎలాంటి సహాయము చెయ్యొద్దు అని చెప్పి అంటాడు ఇక రాజ్.
వెంటనే ఇక బాబు వెంటనే లేస్తాడు. లేచి మళ్ళా ఏడుస్తూ ఉంటాడు. ఇక వేడవగానే రాజ్కి అర్థం కాదు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా బాబు ఏడుస్తుంటే అలాగే గుడ్లప్ప చెప్పుకొని చూస్తూ ఉంటారే కానీ కనీసం సహాయం చేయడానికి కూడా ముందుకు రారు. ఇక కావ్య సీరియస్గా లోపలికి వెళ్ళి వేడి నీళ్ళు కెటల్లో ఉంచి పోసుకొని తీసుకొచ్చి సెర్లాక్ని కలిపి వేడి సెర్లాక్ని తీసుకొచ్చి ఫస్ట్ ఆ బాబుని ఇట్లా ఇవ్వండి అని చెప్పి బలవంతంగా లాక్కుంటుంది. ఇక లాక్కొని ఇక తినిపిస్తానికి దగ్గరకు తీసుకొని వెళ్తే ఏంటి నిన్ను ఎన్ని మాటలు చెప్తున్నా నీ ధోరణి నీదేనా? ఆ బాబు మీద నీకేంటి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని చెప్పి అపర్ణ వెంటనే దగ్గరికి వస్తుంది. ఇక ఆ బాబుకి అత్తయ్య గారు మీకు దండం పెడతాను, కొంచెం సేపు సైలెంట్గా ఉండండి, బాబుకి ఫుడ్ ఫీడింగ్ చేసే వరకు ఎవరు ఏమీ మాట్లాడద్దు అని చెప్పి ఇక బాబుకి సెర్లాక్ని తినిపిస్తుంది. తినిపించి చూడండి, మీరు ఆ బిడ్డను తెచ్చారు సరే, వాడి ఆకలిని మీరు తగ్గించగలరా? కనీసం ఈరోజు ఆ బిడ్డకి బయటకు వెళ్ళి సెర్లాక్ తీసుకొస్తేనే ఇంట్లో వాళ్ళెవరూ ఇష్టపడలేదు. అలాంటప్పుడు ఆ బిడ్డని ఇంట్లో వాళ్ళందరూ ప్రేమగా చూస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దయచేసి ఇక ఆ బిడ్డ గురించి వివరాలు చెప్పండి. ఆ బిడ్డ ఎవరి బిడ్డ? ఈ రోజుకైనా నిజం చెప్పండి అని చెప్పి కావ్య గట్టిగా నిలదీస్తుంది. ఇక నిలదీసిన వెంటనే రాజు అయితే ఏమీ చెప్పకుండా అలానే చూస్తూ ఉంటాడు. అన్నయ్య, ఎందుకు అన్నయ్య మంచిగా ఉన్న కుటుంబాన్ని ఈ విధంగా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయావు? ఆ బిడ్డ గురించి చెప్పమంటే చెప్పవు, ఈడు చూస్తే అందరూ కూడా నిన్ను నిందించే వరకు తెచ్చుకున్నావు. కనీసం ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్పచ్చు కదా అన్నయ్య అని చెప్పి ఇక కళ్యాణ్ కూడా అడుగుతాడు. కానీ ఎవ్వరి మాటల్ని కూడా అస్సలు వినడు రాజ్. ఇక అలానే ఒక ప్రశ్నలాగా మిగిలిపోయినట్టుగా ఉండి నా వైపు నుంచి జవాబు మీకు ఎవరికి కూడా నేను చెప్పను, మీకు ఇష్టమైతే ఇక్కడ ఉంటాను, లేదంటే మరొక చోటకి వెళ్ళిపోతాను, నా బిడ్డని నేను ఇక ఎవరి దగ్గరికి వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి రాజ్ అయితే తన నిర్ణయాన్ని చెప్తాడు. ఇక కావ్య అలాగే ఇంట్లో అందరూ కూడా అలానే నుంచొని పోయి ఉంటారు. ఇక ఇందిరాదేవి చూడు అపర్ణ, ఇక మనం వాడి గురించి ఎంత ఆలోచిస్తే ఎంత ఆలోచించకుండా ఉంటే అంత మంచిది. వాడు మొండివాడు, వాడి మనసులో ఉన్న భారాన్ని ఎవరికైనా చెప్పి వాడి మనసులో ఉన్న బాధని చెప్పుకోవాలి కానీ వాడు ఇంకా ఎక్కువ పెంచుకుంటున్నాడు అనగానే, అంటే ఏం మాట్లాడుతున్నావమ్మా? వాడు తప్పు చేసి ఆ బిడ్డని నా జీవితాంతం నాతో పాటే ఉంటాడని వాడు అంత కరెక్ట్గా చెప్తుంటే వాడి మనసులో బాధ ఎవరికి చెప్పట్లేదంటావేంటి? రాజ్ చేసింది తప్పు కదమ్మా అని చెప్పి రుద్రాని కొంచెం ఆర్జం పోసేలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అందరూ కూడా ఎవరు ఏమీ అనకుండా సైలెంట్ అయిపోతారు. ఇక ఇంతలో నెక్స్ట్ డే ఇక మార్నింగ్ అవుతుంది. అనామిక వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది అనామికకి. అనామిక వెంటనే కూడా బెడ్రూమ్లో ఎవరు లేకపోయేసరికి డోర్ని క్లోజ్ చేసుకొని మొన్నైతే బయట మాట్లాడుతుంటే విన్నారు కాబట్టి ఇప్పుడు రూమ్లోనే మాట్లాడితే బెటర్ అని చెప్పి డోర్ వేసి చెప్పు మమ్మీ అనగానే, ఏంటి బేబీ నువ్వే చెప్పాలి, ఆ రోజు సడన్గా ఫోన్ని కట్ చేసావు, తర్వాత ఒక్క ఫోన్ కూడా లేదు, ఇంతకీ ఆ బాబుని తీసుకొని వచ్చాడు కదా, ఆ బాబు ఎవరి బిడ్డ అని తేలింది అనగానే, ఇంకా ఎందుకమ్మా ఇంకా ఎవరి బిడ్డని తేలడం ఏంటి, అది రాజ్ బాబు గారి బాబే, అందుకే ఆ బాబుని వదలలేక ఇంటికి తెచ్చుకొని ఇక అందరూ కూడా వెలవేసిన ఆ బాబే నాకు కావాలని చెప్పి కూర్చున్నారు, కానీ ఏమి అర్థం కావట్లేదు మమ్మీ అని చెప్పి అనామిక అనగానే, ఓసే పిచ్చి మొహందానా, ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది, ఆ బాబుని ఆ ఇంటి వారసుని చేద్దామని ఆలోచిస్తున్నట్టున్నాడు రాజ్, కాబట్టి నువ్వు ఇదే టైము ఇదే అదును, నువ్వు ఖచ్చితంగా ఇంట్లో పెద్ద గొడవ పెట్టి ఆ బాబుని ఖచ్చితంగా ఇంట్లోంచి పంపించేలాగా చెయ్యి, లేదంటే అది కాదు కూడదు అంటే నా భర్త ఆస్తిని ఇక మాకు ఇచ్చేసేయండి, మీ ఆస్తిని మీరు ఏ విధంగా వారసులను చేసుకొని వాళ్ళకి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి అని చెప్పి చాలా పెద్ద గొడవ పెట్టు, అప్పుడే ఇక ఖచ్చితంగా మనం అనుకున్నట్టు మన ప్లాను సక్సెస్ అవుతుంది అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. అంటే ఇప్పుడు అనగానే, ఓసే పిచ్చి మొహమా, ఇలాంటప్పుడేనే ఇంట్లో ఎవరైనా వినేది మాట, ఖచ్చితంగా ఆ బిడ్డని ఇంట్లోకి ఎవ్వరికీ కూడా ఇష్టం లేదు తీసుకురావడం, అలాంటప్పుడు ఆ బిడ్డ గురించే నెపం మోపి నీ ఆస్తిని నువ్వు మెల్లగా లాక్కో సరిపోతుంది అని చెప్పి అనగానే,
సరే మమ్మీ, ఇప్పుడు అర్థమైంది నువ్వు ఏం చెప్పావో. ఇక చూడు నా ప్రవర్తన ఎలా ఉంటుందో అని చెప్పి అనామిక వెంటనే కూడా దానిలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. దానిలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మీకు ఏమనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు మాత్రం ఒకటైతే కరెక్ట్గా అర్థమైంది అని చెప్పి అనగానే, ఏమైంది అనామిక అని చెప్పి అంటుంది ఇక దానిలక్ష్మి. ఎంతైనా బావగారు ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఇక మనందరికీ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అంటే ఇంకా అర్థం కాలేదా? ఆ బిడ్డ తన సొంత రక్తమని ఇక ఆయన వదులుకోరని. ఎంతైనా రేపు రోజు రక్త సంబంధం వల్ల ఎవరి బిడ్డని వదులుకోలేరు. రేపో మాపో ఖచ్చితంగా కావ్యకే అన్యాయం జరిగిందని ఇంట్లో ఎంతో కొంత డబ్బుని తనకు అప్పచెప్పి ఆస్తుల్ని తన పేరు మీద రాస్తారు. ఎందుకంటే కావ్య విషయంలో ఇక అమ్మమ్మ తాతయ్య గారు చాలా ఇష్టంగా ఉంటారు. అది కూడా ఇక ఆవిడ గారు ఇల్లుని వదలకుండా ఆ బాబుకి సేవల మీద సేవలు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆస్తిలో ఎంతో కొంత తన వైపు రాయించుకుంటుంది. మిగిలిన సగం ఆ బాబు పేరు మీద రాసేలాగా రాజ్బాబు గారు చేస్తారు. అప్పుడు మీ అబ్బాయికి ఏం మిగులుతుంది చెప్పండి? ఇలాంటి సమయంలో ఖచ్చితంగా అందరినీ కూడా కూర్చోపెట్టి పూర్తి వివరాలని తెలుసుకొని ఆ బాబుని ఇంట్లో నుంచి ఉంచాలా పంపించేయాలా అన్నది కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోవాలి అత్తయ్య గారు. ఇప్పటికే ఆ బాబు వచ్చి 4 రోజులు అవుతుంది, కానీ ఇంకా అక్కడే ఉన్నారు బావగారు. ఆ బాబుని మెల్లగా వారసుని చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అపర్ణకి ఇక లేనిపోని విషయాలన్నీ కూడా చెప్పి ఇక రెచ్చగొడుతుంది ఇక అనామిక. ఆ మాటలన్నీ విన్నా ఇక దానిలక్ష్మి ఒక్కసారిగా, అవును నువ్వు చెప్పేది నిజమే, రేపో మాపో ఈ కావ్య బోల్డంత ఆస్తిని తీసుకొని రాజు భారీగా నాకు అన్యాయం జరిగిందని ఇక దాని దారిన తను పోతుంది. ఈ లోపల రాజ్ ఆ అమ్మాయిని ఎవరినో ఇంటికి తీసుకొని వచ్చి ఈ బిడ్డకి ఆస్తి మొత్తం చెందుతుందని చెప్పి ఈ ఇద్దరి భార్యలకి సగం సగం ఇచ్చి ఈ ఆస్తిని ఆరతి కర్పూరం చేస్తారు. నేను ఇదే టైము ఇక అడిగి పడేస్తాను అని చెప్పి దానిలక్ష్మి అయితే ఇక హాల్లోకి వస్తుంది. అందరూ కూడా హాల్లోకి వచ్చే వరకు ఇక ఓపిక పట్టుకొని కూర్చుంటుంది. ఈ లోపల ప్రకాశం నిద్రలేపోయి లేచి ఇక వెంటనే వచ్చి, ఏమైంది ధాన్యం, మొహం అంతా మాడిపోయిన మసాలా దోశలాగా పెట్టుకున్నావేంటి? పొద్దున్నే చూసేసరికి ఎంత మాడిపోయి ఉంటావని ఎప్పుడు అనుకోలేదు అనగానే, చాలు ఊరుకోండి, ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు. అసలు కొంచెం కూడా కొడుకు మీద కానీ భార్య మీద కానీ శ్రద్ధే ఉండదు. ఎంతసేపు మీ మతి మరుపుతో మీకు మీరే ఉండడం తప్పించి మా జీవితాలు నట్టెట్లో మునిగిపోతున్నా మీకేం పట్టింది అని చెప్పి భర్తని తూలనగా మాట్లాడుతుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి, దానిలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు? నా ముందే నా కొడుకుని ఇక మతిమరుపు అని చెప్పి ఎత్తి చూపుతావా? ఈ విషయం నీకు ఇప్పుడే తెలిసిందా? పెళ్లి తర్వాతే కదా నీకు తెలిసింది. పెళ్ళి అయ్యి 25 సంవత్సరాలు గడిచింది, అయినా ఇప్పుడు మాట్లాడతావా, అది కూడా నా ముందు అనగానే, అయ్యో అత్తయ్య గారు, ఇలాంటి విషయాలన్నిటికీ కోపం తెచ్చుకోవడం కాదు అత్తయ్య గారు, ఇంట్లో జరిగిన రభస రద్దాంతానికి కారణమైన వాళ్ళని నిలదీయండి. ఇక రాజు గురించి అంత పెద్ద తప్పు చేసి ఇంటికి బిడ్డను తీసుకొని వస్తే నోరు తెచ్చి ఇక రాజుని ఒక్క మాట కూడా మీరు అనలేదు. అలాంటిది ఏదో నా భర్తని నేను నార్మల్గా ఒక మాట మాట్లాడేసరికి మీకు అంత కోపం వచ్చింది అని చెప్పి దానిలక్ష్మి ఎదిరిస్తుంది. ఆ మాటలకి వెంటనే, ఆహా అవునా, నీకు నీ భర్తని ఏదో మాట్లాడావు సరే, మరి నీ కొంపని ముంచేసినట్టుగా నీ గురించి అలాగే కళ్యాణ్ గురించి నా కొడుకు పట్టించుకోకుండా ఏ విధంగా ఎప్పుడున్నాడు అని చెప్పి అనగానే ఇంతలో ఇక అపర్ణాదేవి కూడా అక్కడికి వస్తుంది. చూడు దానిలక్ష్మి, నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా సూటిగా మాట్లాడు, డొంక తిరుగుడంతా ఎందుకు అనగానే, అవునక్క, డొంక తిరుగుడుగా నేను మాట్లాడను, సూటిగానే మాట్లాడతాను. ఇక ఆ బిడ్డ గురించి ఇంట్లో అందరూ ఏం ఆలోచించారు? రాజు ఆ బిడ్డను తీసుకొని వచ్చాడు. రాజు మా నాన్న రాజు హ్యాపీగానే భోజనం చేస్తున్నాడు. వాళ్ళ ఆవిడ భోజనం పెడితే ఇక ఆయన బిడ్డ చక్కగా తింటున్నారు, పడుకుంటున్నారు. కాలం గడిచిపోతూ ఉంది. ఇక ఆ బిడ్డ వల్ల మేం కదా నష్టపోతాము అని చెప్పి అనగానే ఇక అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాజు తెచ్చిన బిడ్డది నువ్వెందుగా నష్టపోతావు దానిలక్ష్మి అనగానే వెంటనే రుద్రాని,
దానిలక్ష్మి మాట్లాడిన మాటల్లో నీకు ఇంకా అర్థం కాలేదా వదిన? నష్టపోవడం అంటే ఖచ్చితంగా ఇక ఆ ఇంటి వారసుడిని ఏరెవరికో పుట్టిన బిడ్డని తీసుకుని వచ్చి ఇంట్లో నట్టేట్లో కూర్చోబెడితే రేపటి రోజు కళ్యాణ్కి అన్యాయం జరిగినట్టే కదా వదిన. అదే దానిలక్ష్మి వదిన మాట్లాడుతుంది అని చెప్పి రుద్రాని మాట్లాడుతుంది. నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు రుద్రాని? ఇలాంటి విషయాలు దానిలక్ష్మి కంటే ఎక్కువగా ఆలోచించేది నువ్వు ఇక ఇలాంటి విషయాల్ని ఆలోచన కట్టు పెడితే చాలా మంచిది అని చెప్పి ఇందిరాదేవి వెంటనే రుద్రాని మాటలకి అడ్డు వేస్తుంది. నువ్వు నా నోరు ఎంత నొక్కేసినా అమ్మ జరిగేది ఇదే. దానిలక్ష్మి వదినని కావాలంటే ఎందుకు ఆ రకంగా మాట్లాడుతుందో అడగండి, నాకెందుకు వచ్చింది అనగానే, అవునత్తయ్య గారు, రుద్రాని మాట్లాడిన మాటల్లో తప్పే ఉంది. రేపటి రోజు కళ్యాణ్ అమాయకుడు, వాడు ఇప్పటికే ఆఫీసు వైపు వెళ్ళమంటే కవిత్వాలని చెప్పి వేరొక దారిని వెళ్తున్నాడు. ఆ రకంగా మారడానికి కూడా ఇదిగో ఈ కావ్య కారణం. ఎంతసేపు వాడిని లోబరుచుకొని వాడిని మనసుని మార్చేసి కవిత్వాలని చెప్పుకో కవి, నీకు కవిత్వాలని అంటే నీకు చాలా ఇష్టమని ఆడి కవిత్వాలను తీసుకెళ్ళి అచ్చు వేయించి వాడిని ఇలా పిచ్చివాడినిగా చేసుకుంది. ఇక ఇప్పుడేమో రాజ్ ఇక వాడొక బిడ్డని తీసుకొని వచ్చి ఆ బిడ్డ ఈ ఇంటికి వారసుడని అందరి ముందు చెప్పాడు. కనీసం ఆ బిడ్డ ఎవరు, అసలు ఎవరికి పుట్టారో అన్న ఒక్క మాట కూడా చెప్పట్లేదు. అంటే ఏంటి అర్థం? ఖచ్చితంగా ఆ బిడ్డ ఇక్కడే ఉంటాడని. రేపటి రోజు రాజుకు పుట్టిన బిడ్డ ఈరోజు ఎంతైనా కోపంలో ఉన్న అక్క రేపటి రోజు దగ్గరకు తీసుకొని నా మనవడు అని చెప్పి అల్లారు ముద్దుగా పెంచదా? రేపటి రోజు కావికి అన్యాయం జరిగితే ఎంతో కొంత మీరు ఆస్తిని పంచి కావికి ఇవ్వరా? అప్పుడు నా కొడుకుకి అన్యాయమేగా జరుగుతుంది అని చెప్పి ఇక వెంటనే తన మనసులో ఉన్న మాట మొత్తం కూడా బయట పెట్టేస్తుంది దానిలక్ష్మి. ఇక్కడ జరిగేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి? ఇప్పుడు డబ్బు గురించి సమస్య కాదు. ఇంట్లో రాజ్ అసలు ఇలాంటి పని ఎందుకు చేశాడని మేమే తలకాయలు పట్టుకొని ఇక బాధపడుతుంటే ఇలాంటి టైంలో వచ్చి ఆస్తుల గురించి ఏ రకంగా మాట్లాడతావు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న అనామిక వెంటనే, అవునా మామగారు, ఈ టైంలో మాట్లాడకపోతే ఇక ఏ టైంలో మాట్లాడమంటారు? ఇక దారిని పోయే వాళ్ళందరిని తీసుకొచ్చి ఇంటి వారసునిగా చేసి ఈ ఇంటి హక్కులన్నీ వాళ్ళ చేతికి పెడుతూ ఉంటే మాకు ఎంతైనా అన్యాయం జరిగినట్టే కదా. ఇలాంటి విషయాల్ని సమయం చూసి సందర్భం చూసి మాట్లాడుతూ ఉంటారా అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న అపర్ణ, ఇక అనామిక, నోరు ఎత్తి మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒక చిన్నంతరం పెద్దంతరం చూసి మాట్లాడు. మీ అత్తయ్య మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? సైలెంట్గా నోరు మూసుకొని ఓ పక్కన ఉండు, పిల్లకాకిలా ఉండు అనగానే వెంటనే ఇక రాజ్ అప్పుడే కిందికి వస్తాడు. ఇక రాజుని చూసి అందరూ కూడా ఇక సైలెంట్ అయిపోతాడు. రాజ్ వెంటనే కూడా, ఏంటి, ఏం జరుగుతుంది? నేను ఈ ఇంట్లో ఒక అతిథిగా ఉన్నాను తప్పించి ఎవరి మనసు నొచ్చుకునేలాగా చేయట్లేదు. అయినా కూడా పద్దగా కావాలని నా బిడ్డ గురించి నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక రాజ్ అయితే అడుగుతాడు. అవునవును, మీ బిడ్డ గురించి నీ గురించి అస్సలు మాట్లాడకూడదు, ఎందుకంటే నువ్వు చేసిన ఘనకార్యము అంత గొప్పది కాబట్టి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఇక సుభాష్ గారైతే వచ్చి, అపర్ణ, ప్రతిదానికి మన బిడ్డని మనమే ఇక నలుగురు ముందు కించపరిచేలాగా మాట్లాడితే ఇదిగో అందరి నోళ్ళు ఇలాగే లేస్తాయి. అయినా ఇదిగో దానిలక్ష్మి, అసలు ఆస్తుల గురించి ఇక హక్కుల గురించి మాట్లాడే సమయం ఇది. కళ్యాణ్కి అన్యాయం జరుగుతుందని నువ్వు ఎలా అనుకుంటావు? ఖచ్చితంగా రాజ్ ఈరోజు ఆఫీసుకి రాడు. ఈరోజు నుంచి కళ్యాణే అక్కడ ఇక ఆఫీసులో ఉంటాడు. ఇప్పటికైనా కొంచెం సేపు నీ మనసులో భేదభావ్యాలు పక్కన పెట్టు అని చెప్పి సుభాష్ గారు అంటారు. వెంటనే కళ్యాణ్ వచ్చి, పెదనాన్న, మీ మనసులో నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్కి రమ్మని అంటున్నారు. కానీ మీ మాటని నేను ఒప్పుకోకపోయినందుకు నన్ను క్షమించండి. నేను అన్నయ్య స్థానాన్ని ఎప్పుడూ భర్తీ చేయలేను, అన్నయ్య స్థానంలోకి రాలేను. అసలు నాకు ఆఫీసుకు సంబంధించిన విషయాలు ఏమీ తెలియవు. అలాంటిది నేను వచ్చి అన్నయ్య సీట్లో ఎలా కూర్చుంటాను అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య, అదేంటి కవి గారు, మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఎండి స్థానాన్ని ఎవరిని ఊహించగలుగుతాము? మీరు ఈ ఇంటికి మీరు కూడా ఈ ఇంటికి వారసులే కాబట్టి మీరే వెళ్ళాలి అనగానే, మాకు అంతా తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో నువ్వేమీ చెప్పనవసరం లేదు.
కళ్యాణ్ వెళ్తాడో వెళ్ళడో, మధ్యలో నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని చెప్పి అనామిక వెంటనే కూడా కావ్య మీద పడుతుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, ఏంటి అనామిక, మా వదినమి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మా వదిన నాకు ఆఫీస్కే వెళ్ళమంటుంది, ఇంకేమీ కాదు అనగానే ఆవిడ గారు అలాగే వెళ్ళమంటారు, కానీ ఆవిడ ఆలోచన ఏ రకంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఈ ఇంటిలో ఇక ఎవరైనా భార్య భర్త తప్పు చేసి ఒక బిడ్డను తీసుకొని వస్తే ఈ టయానికి చాలా పెద్ద రచ్చ చేసి చాలా పెద్ద గొడవ అవ్వాలి. అలాంటిది ఏ గొడవ పడకుండా సైలెంట్గా అలాగే ఇక ఉంటూ మెల్లమెల్లగా ఇక ఆ బాబుకు సంబంధించిన ఆస్తిని అంతా కూడా తన మీద ఇక దక్కించుకోవాలని ప్లాన్ వేస్తుంది. ఇక మిమ్మల్ని ఎలా బుట్టలో వేసిందో అలాగే ఇంటి వాళ్ళందరినీ బుట్టలో వేసింది, కానీ ఈ కావ్య నన్ను బుట్టలో వేయడం కుదరదు అని చెప్పి ఇక కావ్య గురించి నానా మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న రాజ్, అనామిక, ఏం హక్కుందని కావ్య గురించి మాట్లాడుతున్నావు? నీ భర్త విషయం మీ ఇద్దరు మాట్లాడుకోండి, కళావతి జోలికి ఎందుకు వస్తున్నావు అనగానే ఇక వెంటనే కళావతి జోలికి రాకపోవడానికి మీరేమీ ఇక మీ భార్యని ఏమీ పువ్వుల్లో పెట్టుకొని చూడట్లేదు కదా, నా భార్య అని చెప్పి అంటున్నారు. అలాంటప్పుడు ఎవరెవరికో ఒక బిడ్డను కని తీసుకొని వచ్చి ఇంట్లో నట్టేట్లో నుంచున్నారు. మీరు మీ ఆవిడకి ఏదో ప్రేమ చూపిస్తున్నట్టు, ఏదో అనేస్తున్నట్టు అని అనగానే ఇక వెంటనే రాజ్ ఒక్కసారిగా ఇక సైలెంట్ అయిపోతాడు. ఆ మాటలకి ఇక ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఇక వెంటనే కావ్య, అనామిక, నా భర్త గురించి నా ముందే తక్కువ చేసి మాట్లాడతావా? అయినా ఆయన తప్పు చేశాడని మీరందరూ నమ్ముతారేమో, నేను ఎప్పటికీ నమ్మను. ఆయన నోరు తెరిచి ఆ తప్పు గురించి ఆయన చెప్పే వరకు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆయన తప్పు చేశాడంటే నమ్మను. అలాంటప్పుడు నువ్వే రకంగా మాట్లాడతావు? ఆయన ఏదో బిడ్డను తీసుకొచ్చారని, ఆయనని తప్పు చేసేసాడని ఆయన నేను నిందించను, రచ్చ చెయ్యను. ఎందుకంటే ఇది నా అత్తవారిల్లు. అత్తగారింట్లో మనం కోడళ్ళం పరువు కాపాడుకుంటూ పోవాలి, కానీ మనమే పరువుని లాగేస్తే ఇక కోడలుగా మనకేం అర్థం ఉంటుంది అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, సభాష్ వదిన, నిజంగా కోడలంటే నీలా ఉండాలి వదిన, నువ్వు నన్ను ఆఫీస్కి వెళ్ళమంటున్నావు, కానీ నేను వెళ్ళలేను వదిన. అన్నయ్య స్థానంలో నేను కూర్చోలేను. నువ్వు నిజంగా నా మీద నీకు నిజంగా గౌరవం ఉండి అన్నయ్య మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే అక్కడికి నువ్వే వెళ్ళాలి, ఆ ఆఫీస్ని నువ్వే చూసుకోవాలి అని చెప్పి అంటాడు. ఇక ఇంట్లో అందరూ ఇక కళ్యాణ్ మాట్లాడేసరికి అందరూ కూడా ఇక షాక్ అయిపోతారు. ఏంటి ఇక ఇలా మాట్లాడుతున్నాడు కళ్యాణ్ అని. వెంటనే ఇక సుభాష్ గారు, ఇక అమ్మ కావ్య, కళ్యాణ్ చెప్పింది నిజమే, రాజ్ స్థానంలో వాడు రానని మొండికేస్తున్నాడు. అలాంటప్పుడు భారీగా నువ్వే ఇక ఈ ఆఫీస్కి ఇక నీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆఫీస్ని నువ్వే చూసుకోవాలమ్మా అనగానే, అది మామయ్య గారు నేను అనగానే, సభాష్, చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు కావ్యక్క. ఇప్పుడు నీ అసలు రూపం బయటపడింది. ఇంతకుముందే ఇక కళ్యాణ్ని కావాలని కెలికి ఆఫీస్కి వెళ్ళమని చెప్పి కళ్యాణ్ నోటి వెంటే నువ్వు వెళ్ళాలని చెప్పి చెప్పించుకున్నావు చూడు, అది నీ తెలివితేటలు. ఇక వీళ్ళెవరికి కూడా నీ తెలివితేటల సంగతి అర్థం కాదేమో, నాకు మాత్రం బాగా తెలుసు. ఇక మామయ్య గారు, మీ ఇష్టం వచ్చినట్టుగా అక్కని తీసుకుని ఎండీని చేద్దామని అనుకుంటున్నారు, బాగానే ఉంది. ఇంట్లో ఉన్న ఆస్తి వివరాలన్నీ కూడా ఈరోజు తేలిపోవాల్సిందే. మీ ఇష్టానికి మీరు తప్పులు చేసుకుంటూ తప్పుడు తిరుగులు తిరిగి ఒక బిడ్డని తీసుకొచ్చి ఆ బిడ్డని ఇంటి వారసుని చేసి మాకు అన్యాయం చేయాలని చూస్తే మేము ఊరుకోము. మీ ఆస్తిని మీరు ఏ రకంగా ఎంజాయ్ చేయండి. మీ ఆఫీసులకి మీరు ఎవరినైనా ఎండీలు చేసి కూర్చోబెట్టండి, మేము కాదనం, కానీ మా వాటాని మాకు ఇచ్చేసేయండి అని చెప్పి ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతుంది ఇక అనామిక. ఇక ఆ రకంగా మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇందిరాదేవి, సీతారామయ్య, సుభాష్, ఇక అపర్ణ అందరూ షాక్ అయిపోతారు. ఇక ఒక్కసారిగా అనామిక మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పుకోలేక అలాగే నుంచొని ఉండిపోతారు. ఇక వెంటనే ఇందిరాదేవి వచ్చి, ఏం మాట్లాడుతున్నావమ్మా అనామిక? నీ ఆస్తి ఎక్కడి నుండి తీసుకొచ్చావు? పుట్టింటి నుండి తీసుకొచ్చావా నీ ఆస్తి? అయినా నిన్న కాక మొన్న పెళ్లి చేసుకుని వచ్చిన దానివి, నువ్వు మాట్లాడడం సరికాదు. నీకు ఒక అత్తగారు ఉన్నారు, ఆ అత్తగారు మాట్లాడాలి అనగానే వెంటనే, అత్తయ్య గారు, నాది కూడా అదే అభిప్రాయం, ఇక మా ఆస్తిని మాకు పంచేసేయండి అని చెప్పి ఇక ఆస్తిని అడుగుతుంది ధాన్యలక్ష్మి. ఇక వెంటనే గట్టిగా అరుస్తుంది అపర్ణ, చాలు, ఈ మాటలు చాలు,
ఇక ఈ దిగ్గరాల వంశాన్ని ముక్కలు చేసే చీలికలు మొదలయ్యాయని బాగా అర్థమైంది. రాజ్ ఇదంతా చూస్తూ కూడా ఇంకా సినిమా చూస్తున్నట్టు అలానే చూస్తున్నావు తప్పించి నిజంగా ఆ బిడ్డ ఎవరి బిడ్డ, అసలు ఎందుకు తీసుకొచ్చావో ఇప్పటికైనా చెప్పరా అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది. ఇక రాజ్ అయితే ఇక నా మూలంగా ఇంట్లో ఎవరు కూడా గొడవలు పడడానికి వీల్లేదు అని చెప్పి ఆ బిడ్డను తీసుకొని ఇక మీ ఎవరికి అడ్డుగా నేను ఉండను, ఈ బిడ్డ ఈ వంశానికి వారసుడిని చెయ్యను, ఇక నా పిన్ని ఆస్తిని మాత్రం చీల్చకండి దయచేసి అని చెప్పి ఇంట్లోంచి రాజ్ అయితే బయటకి వెళ్ళిపోతాడు. వెంటనే కావ్య ఇక వెంటనే ఏమండి మీరు వెళ్ళిపోతే మరి నేను ఇక్కడ ఎవరి గురించి ఆలోచించుకుంటూ కూర్చోవాలండి, ఎవరి కోసం ఇక్కడ నేను బ్రతకాలి, నా జీవితం మీరు ఇక ఇక్కడే వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారండి అని చెప్పి ఏడుస్తూ ఇక రాజ్ దగ్గరికి వస్తుంది. ఇక వెంటనే కూడా శ్వేత వస్తుంది. శ్వేత వచ్చి ఏంటి రాజ్ ఏం చేస్తున్నావు, అసలు ఈ విషయంలో నీ తప్పే లేకుండా నువ్వు ఒక దోషిలాగా నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం ఏంటి, ఆ బిడ్డ నా బిడ్డ, నాకు ఇక హెల్త్ ఇష్యూ ఉంది, నాకు రేపో మాపో బ్రెయిన్ ట్యూమర్ ఉంది కాబట్టి నేను ఎప్పటికైనా ఇక బిడ్డకి దూరంగా ఉండాలని ఆ బిడ్డని తీసుకొని వచ్చి సొంత కొడుకులాగా పెంచుకుంటున్నాడు, ఇంకా అంతకు మించి ఇక నేను ఏమీ చెప్పలేను, దయచేసి రాజ్ని నమ్మండి, రాజ్ ఇక ఎప్పుడు కూడా తప్పు చేయడు, తప్పు చేశాడంటే మీరు ఎలా నమ్ముతారు, ఇప్పటికైనా రాజ్ నిజం బయటపెట్టు రాజ్, ఆ బిడ్డ నా బిడ్డ, నా బిడ్డను తీసుకుని వచ్చి కావాలని రాజ్ ఇక కావ్య గురించి ఈ రకంగా ఆలోచించాడు. కావ్యని మనసు విరిచేసి కావ్య పుట్టింట్లోంచి వెళ్ళిపోవాలని ఈ విధంగా నటిస్తున్నాడు. నిజానికి ఆ బిడ్డ నా బిడ్డ, ఎందుకు రాజ్ ఎందుకు ఈ రకం